న్యూస్ బావ్. ప్రతి హిందువు తన జీవిత కాలంలో ఒక్కసారైనా అష్టాదశ శక్తి పీఠాలను సందర్శించాలంటారు. వాటిని సందర్శించడం వల్ల మనశ్శాంతి లభిస్తుందని, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు. 18 పీఠాలను సందర్శించిన వారి జన్మ ధన్యమేనని భక్తులు కూడా భావిస్తుంటారు. భోగభాగ్యాలతో, సిరి సంపదలతో ఎలాంటి లోటు లేకుండా అమ్మవారి కరుణ లభిస్తుందని చెబుతారు. అసలు ఏంటి ఈ అష్టాదశ శక్తిపీఠాలు అని ప్రశ్నించేవారికి చాలా ఆసక్తికరమైన కథనాన్ని వినిపిస్తున్నారు. ఒకనాడు బ్రహ్మ నిర్వహించిన ఓ యాగానికి ఆయన కుమారుడు దక్షుడు హాజరయ్యాడు. అతడి రాకను గుర్తించి త్రిమూర్తులు తప్ప మిగతా వారంతా గౌరవప్రదంగా లేచి నిలబడతారు. దీంతో దక్షుడు అవమానంగా భావిస్తాడు. తన తండ్రి అయిన బ్రహ్మ, తాత అయిన విష్ణువు తనను గౌరవించనవసరం లేదని, కాని తనకు ఇష్టం లేకున్నా తన కుమార్తెను పెళ్లి చేసుకున్న అల్లుడైన శివుడు మామగారిగా తనను గౌరవించాల్సిన అవసరముందని దక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఆదిదేవులైన త్రిమూర్తులను మనమే గౌరవించాలని, కాని వారు మనల్ని గౌరవించాలని కోరడం అజ్ఞానమే అవుతుంది అని అక్కడివారు దక్షుడికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కాని దక్షుడు వారి మాటలను లెక్క చేయలేదు. శివుడు లేకుండానే తాను ఓ గొప్ప యజ్ఞాన్ని నిర్వహిస్తానని ప్రతినబూనాడు. బృహస్పతి సహాయంతో ఓ యాగం తలపెట్టాడు. ఎంతో ఘనంగా చేపట్టిన ఆ పుణ్య కార్యానికి తన కుమార్తె పార్వతీదేవి, అల్లుడు పరమశివుణ్ణి మాత్రం ఆహ్వానించలేదు. ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి అయిన దాక్షాయిణి తండ్రి మాటకు వ్యతిరేకంగా శివుణ్ణి వివాహమాడింది. తండ్రికి ఇష్టం లేకున్నా ఆమె భోళాశంకరుణ్ణి పెళ్లి చేసుకోవడంతో దక్షుడు తన కుమార్తెను, అల్లుణ్ణి ఆ యాగానికి ఆహ్వానించలేదు. అయితే ఆడబిడ్డను అమ్మా నాన్న ప్రత్యేకంగా పిలవాలా, పుట్టింటికి వెళ్లడానికి ఆడపడుచుకు ఆహ్వానం అందాలా అని సతీదేవి ఆ యజ్ఞం కోసం తన పుట్టింటికి వెళ్ళింది. పిలవని పేరంటానికి వెళ్లవద్దు అని పరమశివుడు వారించినా వినకుండా పార్వతీదేవి పుట్టింటి మీద ప్రేమ, మమకారంతో తన ప్రమథగణాలను వెంటబెట్టుకుని యాగానికి వెళ్ళింది. కాని అక్కడ ఆమెకు తీవ్ర అవమానం ఎదురయ్యింది. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడమే కాకుండా పిలవని పేరంటానికి ఎందుకొచ్చావంటూ నానా మాటలు అనేసరికి పార్వతీదేవి కుమిలిపోతుంది. ప్రధానంగా ఆమె భర్త అయిన పరమశివుణ్ణి పుట్టింటివారు దూషించడంతో సహించలేక సతీదేవి అదే యోగాగ్నిలో భస్మమైంది. దీంతో ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు. దక్షుణ్ణి అంతమొందించాడు. సతీ వియోగ దుఃఖం తీరని శివుడు ఆమె మృతదేహాన్ని భుజాన వేసుకుని శివతాండవం ఆడతాడు. భార్య వియోగ దుఃఖాన్ని మరిచిపోలేక ఉగ్రరూపంతో తాండవమాడుతూ తన జగద్రక్షణా కార్యాన్ని మానివేశాడు. దీంతో దేవతలంతా మహావిష్ణువును ప్రార్థించి ఈశ్వరుడు మళ్లీ జగద్రక్షణ కార్యక్రమంలో తన విధిని నిర్వర్తించేలా చెయ్యమని కోరతారు. దేవతల విజ్ఞప్తిని మన్నించిన మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండాలుగా చేసి శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తిపీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్ర సాధనలకు ఆరాధనా స్థలాలు అయ్యాయి. ప్రతి శక్తిపీఠంలోనూ దాక్షాయణీ మాత భైరవుని తోడుగా దర్శనమిస్తుంది. దీనిపై మరో కథనమూ వినిపిస్తుంది. ప్రాణం విడిచిన సతీదేవి మృతదేహాన్ని భుజాన వేసుకుని మహాదేవుడు పరమ రుద్రుడై ప్రళయాగ్నిలా తాండవమాడినప్పుడు ఆ సతీదేవి శరీర భాగాలు అఖండ భారతావనితో పాటు వివిధ దేశాల్లో పడ్డాయని, అవే అష్టాదశ శక్తిపీఠాలుగా ఉద్భవించాయని పురాణాలు చెబుతున్నాయి. పార్వతీదేవి దేవాలయంలో పొందుపరిచిన పలు పురాణ గాథలు, శాసనాలు, గ్రంథాలు, ఆచారాలు, చారిత్రక ఆనవాళ్లు, వేదాలు ఆధారంగా ఈ శక్తిపీఠాలను గుర్తించారు. అయితే ఈ శక్తిపీఠాలు ఎన్ని అనే దానిపై స్పష్టత లేదు. మొత్తం శక్తిపీఠాలు ఎన్ని, ఏవి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయంలో విభేదాలున్నాయి. భారతదేశంతో పాటు పాకిస్తాన్, శ్రీలంక, టిబెట్, నేపాల్ దేశాల్లోనూ శక్తిపీఠాలు కనిపిస్తున్నాయి. మొత్తం 18 అని, 51 అని, 52 అని, 108 అని ఇలా రకరకాల కథలు వినిపిస్తున్నాయి. పరిశోధకుల అంచనా ప్రకారం ఒక్క ఆసియా ఖండంలో 52 శక్తిపీఠాలు ఉన్నాయని తెలుస్తోంది. కాని ఆదిశంకరాచార్యుల వారు చెప్పిన శ్లోకాన్నే అష్టాదశ శక్తిపీఠాల విషయంలో ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆదిశంకరులు ఈ 18 క్షేత్రాలను దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. 18 ప్రధానమైన శక్తిపీఠాలు
అష్టాదశ శక్తిపీఠాలుగా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. ఆ 18లో 4 ఆంధ్రప్రదేశ్లో 2 తెలంగాణలో ఉండడం విశేషంగా తెలుగు ప్రజల అదృష్టంగా భక్తులు భావిస్తుంటారు. మొదటి శక్తిపీఠం లంకాయం శాంకరీదేవి. అష్టాదశ శక్తిపీఠాలలో ముందుగా నమస్కరించవలసిన శక్తి స్వరూపిణి శాంకరీదేవి. నేటి శ్రీలంకలో పశ్చిమ తీరాన గల ట్రింకోమలి పట్టణానికి సమీపంలో సముద్రంలోకి చొచ్చుకుని వచ్చినట్లున్న కొండపైన శాంకరీదేవి ఆలయం, శక్తిపీఠం ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని తిరుకోనేశ్వరం అంటారు. అమ్మవారి తొడభాగం ఇక్కడ పడినట్టు పురాణాలు చెబుతున్నాయి. 17వ శతాబ్దంలో పోర్చుగీసువారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టేశారని చారిత్రకాధారాల ప్రకారం అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అక్కడొక స్తంభం మాత్రమే ఉంటుంది. రెండో శక్తిపీఠం కామాక్షి కాంచికాపురే. కోర్కెలు తీర్చే కన్నులు గల శక్తి స్వరూపిణి కామాక్షి. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకి 75 కిలోమీటర్ల దూరంలో కాంచీపురం అమ్మగా వెలుగొందుతోంది. ఇక్కడ సతీదేవి వీపు భాగం పడినట్టుగా చెబుతుంటారు. కాంచీపురంలో అమ్మవారు కామాక్షీదేవిగా కొలువైయుంది. పాశాంకుశాలు, చెరుకుగడ, భుజంపై చిలుకతో పద్మాసన స్థితియై కొలువుండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరి సంపదలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. స్థల పురాణం ప్రకారం మహిషాసురుణ్ణి సంహరించిన చాముండేశ్వరీదేవి ఆ పాపాన్ని కడిగేసుకునేందుకు మార్గం చూపమని పరమశివుణ్ణి కోరిందట. కాంచీపురం ప్రాంతంలో అన్నపూర్ణగా వెలసి అన్నదానంతో ఆ పాపాన్ని తొలగించుకోమని శివుడు సూచించాడట. దీంతో ఆ దేవి కంచిలో తొలిసారి అడుగుపెట్టిన చోట అమ్మవారిని ఆదిపీఠ పరమేశ్వరిగా భక్తులు పూజిస్తుంటారు. ఆ అమ్మవారు ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి అర్చించి ఆ పుణ్యంతో కామాక్షీదేవిగా అవతరించి శివుణ్ణి వివాహం చేసుకుందని ప్రతీతి. ఈ నేపథ్యంలో ఆదిపీఠ పరమేశ్వరి ఆలయాన్ని ఆ ఆదిపరాశక్తి యోగపీఠంగానూ, కామాక్షీదేవి ఆలయాన్ని భోగపీఠంగానూ భావించి భక్తులు నిత్య పూజలందిస్తారు. మూడో శక్తిపీఠం ప్రద్యుమ్నే శృంఖలాదేవి. అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్కతాకు సుమారు 85 కిలోమీటర్ల దూరంలో హుగ్లీ జిల్లాలోని పాండువా అనే గ్రామంలో వెలసింది ఈ క్షేత్రం. కాలక్రమేణా మహమ్మదీయ పాలనలో గుడిని ధ్వంసం చేసి పైన మీనార్ నిర్మించారు. దీంతో భారత ప్రభుత్వం నిషేధిత స్థలంగా ప్రకటించింది. శృంఖల అంటే సంకెళ్ళు అని అర్థం. భక్తుల సమస్యలను, సంకెళ్లను అమ్మవారు త్రుంచివేస్తారని నమ్మకం. పాండువా గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో హంసాదేవి అనే అతి ప్రాచీన దేవాలయం ఉంది. భక్తులు హంసాదేవినే శృంఖలాదేవిగా భావించి పూజలు జరుపుతుంటారు. అయితే ఇంకొందరు మాత్రం ప్రద్యుమ్న శక్తిపీఠం గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్కు దగ్గర్లోని సురేంద్రనగర్లో కొలువైన చోటిల్లా మాతను శృంఖలాదేవిగా భావిస్తారు. కానీ పశ్చిమ బెంగాల్లోని పాండువానే అసలైన శక్తి క్షేత్రమని ఎక్కువ మంది విశ్వాసం. ఏటా మాఘమాసంలో మాత్రం అక్కడ మేళతాళ పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో హిందూ, ముస్లింలు కలిసే పాల్గొనడం విశేషం. నాలుగో శక్తిపీఠం జోగులాంబ. తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలో కర్నూలుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాచీన ఆలయం అలంపూర్ జోగులాంబ. సతీదేవి ఖండితాంగాలలో పైవరుస దంతాలు, దవడ భాగం పడినట్టు చెప్పే చోటు. ఈ దేవి కొలువైన ఆలయాన్ని 14వ శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు. అప్పట్లో అక్కడి వారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారట. 2004లో కొత్తగా గుడి కట్టి జోగులాంబ దేవిని అక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయం చుట్టూ ఒక నీటి గుండం ఉంటుంది. జోగులాంబ ఉగ్రస్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపచేసేందుకే ఈ ఏర్పాటు చేశారని స్థానికులు స్థల పురాణం ప్రకారం చెబుతుంటారు. ఆలయంలోని గర్భగుడిలో ఆసీన ముద్రలో కొలువై ఉంటుంది జోగులాంబ. ఆ తల్లి సమక్షంలో సప్తమాతృకలు, సరస్వతీదేవి, వీరభద్రుల విగ్రహాలు ఉంటాయి. ఐదో శక్తిపీఠం శ్రీశైలే భ్రమరాంబిక. దక్షిణాపథంలో ప్రసిద్ధికెక్కిన ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారు భ్రమరాంబికగా నిత్య పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ సతీదేవి మెడభాగం పడిన స్థలంగా ప్రతీతి. 12 జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకు, మునులకు కంటకుడుగా తయారయ్యాడట.
2, 4 కాళ్ల జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతణ్ణి సంహరించేందుకు ఇక్కడ కొలువైన సతి శక్తి భ్రమర అంటే తుమ్మెద రూపంలో అవతరించిందట. అసురవధ అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జున స్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉందని స్థల పురాణం. శంకరాచార్యుల వారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి భ్రమరాంబాష్టకం రచించారు. శ్రీశైల క్షేత్రంలోనే ఆయన సౌందర్యలహరి కూడా రచించారని చెబుతారు. ఈ ఆలయానికి సమీపంలోని అడవిలో ఇష్టకామేశ్వరి ఆలయం అతి ప్రాచీనమైనది. 6వ శక్తిపీఠం కొల్హాపురే మహాలక్ష్మి. మహారాష్ట్రలోని పూణేకి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో కొల్హాపూర్లో మహాలక్ష్మి అవతారంలో అమ్మవారు వెలశారు. ఇక్కడ సతీదేవి కళ్ళుపడిన ప్రాంతంగా చెబుతారు. మహాలక్ష్మి రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి అంబాబాయిగా కొల్హాపూర్ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి. ఈ అమ్మవారిని భవానీ మాతగాను కరవీరవాసినిగాను కొలుస్తారు. కొల్హాపురి మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మణిశిల. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన 5 పడగలతో ఛత్రం పడుతున్నట్లుగా ఉంటాడు. నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడటానికి 2 కళ్ళు సరిపోవంటారు. మహాప్రళయ కాలంలో కూడా లక్ష్మీదేవి ఈ క్షేత్రాన్ని వీడదని పురాణ ప్రతీతి. అందుకే కొల్హాపూర్ను అవిముక్త క్షేత్రంగా వ్యవహరిస్తారు. 7వ శక్తిపీఠం మహురియే ఏకవీరాదేవి. మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణానికి 125 కిలోమీటర్ల దూరంలో ఉంది మాకుద్యపురం. అమ్మవారి కుడి చెయ్యి పడిన స్థలంగా ఇది ప్రతీతి. దక్షయజ్ఞంలో తనువు చాలించిన పార్వతీదేవి కుడి చెయ్యి ఇక్కడ పడి ఏకవీరాదేవిగా భక్తుల పూజలందుకుంటోందని చెబుతారు. ఈ క్షేత్రంలో 3 కొండలుంటాయి. అందులో ఒకదానిపై దత్తాత్రేయుని తల్లిదండ్రులైన అత్రి మహర్షి అనసూయాదేవిని ప్రతిష్ఠించారు. మరొక కొండపై దత్తాత్రేయుడి ఆలయం ఉంటుంది. మరో కొండపై రేణుకాదేవి కొలువై ఉంది. అయితే ఈ రేణుకాదేవినే ఏకవీరాదేవిగా పొరబడతారు బయట నుంచి వచ్చే భక్తులు. అసలైన ఆలయం మాహోర్కు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ గుడిలో పెద్ద పెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది. ఆ తల్లినే ఏకవీరికా దేవిగా కొలుస్తారు స్థానికులు. 8వ శక్తిపీఠం ఉజ్జయిని మహాకాళి. ఉజ్జయిని నగరంలో సతీదేవి పైపెదవి పడిందని దేవి భాగవతం చెబుతోంది. మధ్యప్రదేశ్లోని ఇండోర్ పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, మహాకాళి ఆలయం ఉన్నాయి. మహిమాన్వితమైన క్షేత్రంగా ఈ ప్రదేశానికి పేరు. మంత్రతంత్రాలతో ప్రతిష్ఠ చేసిన శక్తిపీఠంగా విరాజిల్లుతోంది ఈ ఆలయం. పూర్వం ప్రజలను హింసిస్తున్న అంధకాసురుడనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధానికి తలపడ్డాడట. బ్రహ్మదేవుడి వరప్రభావంతో అంధకాసురుడి రక్తం ఎన్ని చుక్కలు నేల చెందితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తున్నారట. అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధభూమిలో నిలిచి తన పొడవైన నాలుక చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసిందని స్థల పురాణం. స్థానికులు ఈ దేవిని గ్రహకాళికగా పిలుస్తారు. కాళిదాసు నాలుకపై బీజాక్షరాలు రాసి మహాకవిని చేసింది ఈ తల్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉజ్జయిని మహానగరం 12 జ్యోతిర్లింగ క్షేత్రం కూడా. 9వ శక్తిపీఠం పిఠాపురం పురుహూతిక. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోటకు 13 కిలోమీటర్ల దూరంలోని పిఠాపురంలో సతీదేవి పీఠభాగం పడటం వల్ల పీఠికాపురంగా, కాలక్రమంలో పిఠాపురంగా ఈ ప్రాంతం పేరొందింది. శ్రీచక్రం, అమ్మవారికి బంగారు చీర ఇక్కడ ఉన్నాయి. ఈ చీరతో ప్రతి శుక్రవారం అమ్మవారికి అలంకారం చేస్తారు. ఇది గయాక్షేత్రం కూడా. గయాసురుని పాదాలు ఉండే చోటు కాబట్టి దీన్ని పాదగయ అని కూడా అంటారు. గయాసురుని శరీరం మధ్య భాగం ఒరిస్సాలోని జాజ్పూర్ ప్రాంతంలో ఉంటుంది. దాన్ని నాభిగయ అంటారు. శక్తిపీఠాల్లో ఒకటైన గిరిజాదేవి వెలిసిన చోటు అదే. 10వ శక్తిపీఠం ఓఢ్యాయాం గిరిజాదేవి. ఒడిషా రాష్ట్రంలో కటక్ సమీపంలోని వైతరణి నది ఒడ్డున అమ్మవారు త్రిశక్తి స్వరూపిణిగా వెలిసింది. ఈ ప్రాంతాన్ని వైతరణీపురం అని కూడా అంటారు. ఒరిస్సాలోని జాజ్పూర్ రోడ్ నుంచి 20 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఈ గిరిజాదేవి ఆలయం ఉన్నది. సతీదేవి నాభిస్థానం ఇక్కడ పడిందని అంటారు. గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి, విరజాదేవి అనే పేర్లతో కొలుస్తారు. అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా
మిగతా విగ్రహాన్ని పూలదండలతోనూ బంగారు ఆభరణాలతోనూ అలంకరిస్తారు. గుడి సమీపంలో ఉన్న వైతరణి నది ఒడ్డునే యమధర్మరాజు ఆలయం నిర్మించారు. దానికి దగ్గర్లోనే శ్వేతవరాహస్వామి గుడి ఉంది. 11వ శక్తిపీఠం మాణిక్యాం దక్షవాటికే ద్రాక్షారాం. సతీదేవి ఖండితాంగాలలో ఎడమ చెంప పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం. పంచారామాలలో మొదటిగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామంలో మాణిక్యాంబగా అమ్మవారు వెలిశారు. దక్షయజ్ఞంలో సతీదేవి ఆహుతి అయిన ప్రదేశం. భోగానికి, మోక్షానికి, వైభవానికి ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రం. సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి రాజ్యంలోని దక్షిణ భాగమే ఈ ప్రాంతమని, ఆ చక్రవర్తి కొన్నాళ్లు ఇక్కడ ఉన్నాడని స్థలపురాణం చెబుతోంది. 12వ శక్తిపీఠం హరిక్షేత్రే కామరూప. అసోం రాజధాని గౌహతిలోని బ్రహ్మపుత్రా నది ఒడ్డున నీలాచల పర్వత శిఖరంపై సతీదేవి యోనిభాగం పడిందని, అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యదేవిగా కొలుస్తారని స్థలపురాణం. అందుకు నిదర్శనమా అన్నట్టు ఈ గుడిలో విగ్రహం ఉండదు. గర్భగుడిలో యోనిభాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది. ఆ శిల నుండి సన్నని ధారగా జలం వస్తుంది. సంవత్సరానికి ఒకసారి 3 రోజుల పాటు ఎర్రని నీరు వస్తుంది. అమ్మవారు రజస్వల అయిందని ఈ 3 రోజులు దేవాలయాన్ని మూసి ఉంచుతారు. ఈ సమయాన్ని దేవికి ఋతుస్రావ సమయంగా పరిగణిస్తారు భక్తులు. 4వ రోజున సంప్రోక్షణ జరుపుతారు. 13వ శక్తిపీఠం ప్రయాగే మాధవేశ్వరి. అమ్మవారి కుడిచేతి 4 వేళ్లు అలహాబాదులోని ప్రయాగ ప్రాంతంలో పడినట్టు చెబుతారు. సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. 4 దిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తి చెందుతారు. తాము తెచ్చే కానుకలను ఊయలలో ఉంచుతారు. స్థానికులు ఈ అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు. ఇక్కడి అమ్మవారిని మాధవేశ్వరి అంటారు. ఇది యమున గంగా నదులు కలిసే ప్రాంతం. 14వ శక్తిపీఠం జ్వాలాయాం వైష్ణవీదేవి. అమ్మవారి నాలుక హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా ప్రాంతంలో పడిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి. ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు. భూమిలోంచి వచ్చే సహజ వాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు. ఆ జ్వాలలు అవమాన భారానికి గురైన సతీదేవి ఆగ్రహానికి, శక్తికి సంకేతమని విశ్వసిస్తారు భక్తులు. మరికొందరు జ్వాలాయాం వైష్ణవీదేవి అంటే అది ఈ గుడి కాదని, జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని జమ్మూకు 50 కిలోమీటర్ల దూరంలోని కాట్రా అనే ప్రదేశంలో సతీదేవి పుర్రెపడిందని, అదే వైష్ణోదేవి ఆలయమని చెబుతుంటారు. 15వ శక్తిపీఠం గయాయాం మాంగళ్య గౌరీ. బీహార్ రాష్ట్రంలో పాట్నాకు 75 కిలోమీటర్ల దూరంలో గయా క్షేత్రంలో శక్తి స్వరూపిణి మంగళగౌరి కొలువుతీరి ఉంది. సతీదేవి శరీర భాగాల్లో స్తనాలు పడినట్టుగా చెప్పే ప్రదేశం గయ. అమ్మవారు మంగళగౌరీదేవి. స్థలపురాణానికి తగ్గట్టే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్య గౌరిగా పూజిస్తారు భక్తులు. ఇక పురాణాల ప్రకారం గయాసురుడి తలభాగం ఉండే చోటుగా భావించే ఈ క్షేత్రాన్ని శిరోగయగా కూడా వ్యవహరిస్తారు. ఇక్కడి తీర్థం ఫల్గుణీ నది. ఆ నదిలో స్నానం చేసి గయలో పితృదేవతలకు పిండ ప్రదానం చేసి నచ్చిన పదార్థాలను విడిచిపెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇది వైష్ణవ క్షేత్రం కూడా. మంగళగౌరీదేవిని విష్ణుమూర్తి చెల్లెలుగా పరిగణిస్తారు భక్తులు. 16వ శక్తిపీఠం వారాణస్యాం విశాలాక్షి. సతీదేవి మణికర్ణిక అంటే చెవికుండలం కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందని, అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందని స్థలపురాణం. కాశీ విశాలాక్షి ఆలయంలో 2 విగ్రహాలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. వెనుక భాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. ఆ దేవిని ఆది విశాలాక్షిగా భక్తులు పూజిస్తారు. శివుడి వైభవాన్ని కళ్ళు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అనే పేరు వచ్చిందని ప్రతీతి. శివుని విశిష్ట స్థానంగా కాశీ, వారణాసి విరాజిల్లుతోంది. వరుణ, అసి అనే 2 నదుల సంగమమే వారణాసి. గంగా స్నానం అనంతరం విశ్వేశ్వరుడు, విశాలాక్షి దర్శనం నయనానందకరం, శుభకరం, శుభప్రదం. 17వ శక్తిపీఠం కాశ్మీరేతు సరస్వతీ అనా. ఇక్కడ సతీదేవి చెయ్యి పడిందని కొందరు, కుడిచెంప పడిన స్థలమని కొందరు చెబుతారు.
పురాణేతిహాసాల వల్ల అమ్మవారి ఆలయం పాక్ ఆక్రమిత కశ్మీర్లోని నేటి ముజఫరాబాద్కి ఇంచుమించు 150 కిలోమీటర్ల దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెబుతారు. కాని ఆ ఆలయం ధ్వంసం అవడంతో అక్కడ పూజలు జరగడం లేదని శంకరాచార్యులు ఆ పీఠాన్ని కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరిలో ప్రతిష్ఠించారని తెలుస్తోంది. మంగుళూరుకు 100 కిలోమీటర్ల దూరంలో సరస్వతి ఆలయ రూపకల్పన చేసి ఒక రాయిపై చక్రయాత్ర స్థాపన చేసి సరస్వతీదేవి చందనపు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. 18వ శక్తిపీఠం శంకరుడి రుద్ర తాండవంలో అమ్మవారి కురులు ఊడి ప్రస్తుత మైసూరు ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థలపురాణం. ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుణ్ణి సంహరించడానికి సతీదేవి శక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవీ భాగవతం చెబుతోంది. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణ విగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలందుకుంటోంది. ఇవి శివుని అర్ధాంగి సతీదేవి శరీర భాగాలు పడిన ప్రధానమైన 18 శక్తిపీఠాలు. ఈ 18 అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి పాక్ ఆక్రమిత కశ్మీర్లో అప్పట్లో ఉండేది. ప్రస్తుతం అక్కడి గుడి పూర్తిగా ధ్వంసమయ్యింది. మరొకటి శ్రీలంకలో ఉంది. మిగిలిన 16 శక్తిపీఠాలు మన దేశంలోనే ఉన్నాయి. ఇంకా అమ్మవారి ఆభరణాలు పడిన చోట్లను లెక్కిస్తే 51 శక్తిపీఠాలని కొందరు, 108 పీఠాలని మరికొందరు అంటారు. ఇందులో చాలా క్షేత్రాలు నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక తదితర దేశాల్లో ఒకప్పుడు ఉండేవని చెబుతారు. హాయ్ ఫ్రెండ్స్, నీతి నిజాయితీతో వాస్తవాలను తెలియచేసే ఛానల్ మనది. వాస్తవాలు ఎప్పుడూ కఠినంగానే ఉంటాయి. మీకు నిజాలు కావాలంటే మాత్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే కనిపించే గంట గుర్తును టచ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్నవాళ్లు సైతం గంట గుర్తును టచ్ చేయండి. మేం ఏ వీడియో వేసినా మీకు వెంటనే కనిపిస్తుంది. హాయ్ బిజీ పీపుల్, ఈ వీడియో బాగుందా? మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్.